Hey guys, welcome back to my channel Sandhya Rekha Vlogs. గాయస్ ఈరోజు మా మమ్మీ వస్తుంది మా ఇంటికి ఆఫ్టర్ 1 year. మేము గాజువాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తను వస్తుంది మా ఇంటికి. అండ్ మా చిన్నోడు కూడా ఏలూరు వెళ్ళాడు కదా, సో మమ్మీ మా చిన్నోడు అండ్ మా అన్నయ్య వాళ్ళ పాప దాన్వి అందరూ కలిసి వస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నాను తెలుసా? షాపింగ్కి వెళ్ళిపోతున్నా. రేపు మా మ్యారేజ్ డే, సో డ్రెస్ తీసుకుందామని చెప్పి వెళ్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ శారీస్ ఉన్నాయి, ఆ శారీ రేపు కట్టుకుందాం. ఒక శారీ ఉంది, లాస్ట్ టైం మా రేణు తీసింది కదా వ్రతం అప్పుడు తను పెట్టింది, అదైతే కుట్టించుకుంటున్నాను. అండ్ అది మార్నింగ్ టైం కట్టుకుందామని, అండ్ ఈవినింగ్ ఏమొచ్చి డ్రెస్ తీసుకుందాం అని చెప్పి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. అండ్ మా హస్బెండ్ కూడా తీసుకోవాలి ఒక డ్రెస్, సో ఇప్పుడు షాపింగ్ అయితే రెడీ అయిపోయాను వెళ్దామని. అండ్ వాళ్ళు వచ్చేసరికి నేను వచ్చేయాలి షాపింగ్ అంతా చేసుకొని. అండ్ మార్నింగే వంట ఫినిష్ చేస్తాను. అండ్ ఈరోజు మా చిన్న పెద్దోడు కూడా ఇంట్లోనే ఉన్నాడు, మా మమ్మీ వాళ్ళు వస్తున్నారని చెప్పి. అండ్ అనుకోకుండా మా రేణు కూడా వచ్చింది. రేణు హాయ్ చెప్పు. హాయ్ రేణు. అనుకోకుండా మా రేణు కూడా వచ్చింది. అండ్ ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళిపోదాం, చలో. ఈరోజు మా మమ్మీ వాళ్ళు వస్తున్నారని చెప్పి మార్నింగే నేను వంటది ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ మా మ్యారేజ్ డే కదండి, సో నేను డ్రెస్ తీసుకుందాం అని చెప్పి షాపింగ్కి అయితే వచ్చాం. ఇంకా తను కూడా డ్రెస్ తీసుకోవాలి, సో ఇక్కడైతే ఫస్ట్ తనకు తీసేసుకుందాం అని చెప్పి చూస్తున్నాము. ఈ జెంట్స్వి నాకు అస్సలు తెలీదు, సో ఆయనే చూసుకుంటారు బాగుందా బాగాలేదా జస్ట్ అది చెప్పడం వరకే. ఇంకా తనైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు. కొంచెం నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి గైస్. మ్యారేజ్ అయిన తర్వాత నాకు కొంచెం వేడి చేసేసి అలా గొంతది డిస్టర్బ్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే నేను డ్రెస్సెస్ చూస్తున్నాను, నాకు ఏం నచ్చలేదు. చూశాను కానీ ఏం నచ్చలేదు. పక్క మమ్మీ వాళ్ళు వచ్చేస్తారని ఫుల్ టెన్షన్ నాకు. ఇంక ఈ టెన్షన్లో నేను అస్సలు షాపింగ్ చేయలేకపోయాను. తనకైతే తీసేసుకొని ఇంటికి వచ్చేసాం. వాళ్ళు వస్తున్నారు, రిసీవ్ చేసుకోవడానికి కిందకి వచ్చాను. వెయిటింగ్ 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 గాయ్స్. వచ్చేస్తున్నారు. హాయ్ గాయ్స్. రండి రండి. వెల్కమ్ మామీ. రండి రండి. అలాగే వస్తుంది. సెకండ్ బాయ్. మా మమ్మీ వచ్చింది, మా చిట్టి వచ్చింది. చిట్టి ఐ లవ్ యూ. చిట్టి ఫ్యానీ 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 దాని వచ్చి తాగు వాటర్. హాయ్ అక్కడి నుంచి పెద్ద గండమై. మరి ఎలా ఉంది ఎండ? మా చిట్టి వచ్చింది మా ఇంటికి. మేము గాజువాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా మమ్మీ ఇంటికి రావడం. అండ్ ఇల్లంతా చూపించాను అనమాట. మా మమ్మీకి బాగా నచ్చింది. అండ్ మా ఓన్ హౌస్లో అయితే కొంచెం కబోర్డ్స్ అవి ఉండేవి, ఇక్కడ లేవు. బట్ స్టిల్ మా మమ్మీకి అయితే నచ్చింది. ఆ ఇల్లాగే అనిపిస్తుంది అని చెప్పి చెప్తుంది. అండ్ పేరెంట్స్ మన ఇంటికి వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. అండ్ దట్టు 1 year తర్వాత మా మమ్మీ వచ్చింది. నాకైతే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంది. ఇల్లంతా చూసిన తర్వాత బాగుందమ్మా అని చెప్తుంది. ఇక్కడ అత్తలు ఇల్లు ఎలా ఉంది మొత్తం? బాగా నచ్చిందా? నచ్చిందా? ఇల్లు నచ్చిందా? పాప వేధించగండి వదిలేసాం. ఏది బ్రేస్లెట్ ఇది? బాగుందమ్మా, బాగుందమ్మా బ్రేస్లెట్. నీల్స్ పెట్టింది చూడండి. వావ్, నాకు నీల్స్ లేవుగా. నీల్స్ పెడతావా? నాకు ఉండేవే, నేను మొత్తం తీసేసాను మొన్నే. పెడతావా? నాకంటే దారుణంగా పెంచుకునేదాన్ని కదా మొన్న. ఎప్పుడు జాతరకు వచ్చినప్పుడు ఎంత పెద్ద నీల్స్ ఉన్నాయో, తర్వాత ఒకటి ఇరిగిపోయింది, ఇంకా అన్నీ తీసేసాను అలాగా. నార్మల్ ఎలా ఉన్నాయి. నేను గోర్లు తినేస్తాను, నాకు అలవాటు. టెన్షన్ వస్తే తినేస్తాను. సినిమా చూసి ఏదైనా హారర్ సినిమా చూసినట్టు తినేస్తాను. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. అవును తెలుసు, ఏంటో అలవాటు అయిపోయింది, అలా వెళ్ళిపోద్ది ఆ టైంకి. బాగుందమ్మా ఇల్లు? నచ్చిందా?
ఇంక నువ్వు ఎక్కడ ఇలాగ ఉన్నట్టు ఉంది మనకి అది. మా విజయవాడ ఇల్లాగే ఉంది ఇలాగ సేమ్. అనిపిస్తుంది అది. మనకి ఎక్కడో పక్కింటికి వచ్చినట్టు లేదు. అదే కదా, నాకు వచ్చిన కొత్తలో కొంచెం అంటే ఒక్కసారి మారేం కదా, కొంచెం ఊరు ఇదంతా డిఫరెంట్గా అనిపించింది, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. నిన్నటికి 1 year అమ్మా. 18th పాలు పొంగిచ్చాం, నిన్న 24th దిగామన్నమాట. ఈ రోజు అయితే ఇల్లు సర్దుడు లాస్ట్ ఇయర్ ఈ టైంకి. మ్యారేజ్ డే కూడా చేసుకోలే, అంటే ముందు 4 days ఇంక సెలవు పెట్టారు విజయవాడ వచ్చి షిఫ్టింగ్ అని. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇంకా సెలవు 1 రోజులు అంటే కుదరదని చెప్పి ఇంకా షాప్కి వెళ్ళిపోయాను. నేనేం రెడీ అవ్వలేదు అప్పుడు అసలు. గైస్, మా దానిశ్రీ నా కోసం బ్రేస్లెట్ తయారు చేసి తీసుకొచ్చింది సంధ్య నేమ్తో. అది ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది? చాలా బాగుంది చిట్టి. థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ. రేపు నా మ్యారేజ్ డే కదా, రేపు పెట్టుకుంటాను, ఓకేనా? వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అమ్మమ్మ మనవడు, ఫేవరెట్ మనవడు, అందరూ నెంబర్ 1 అంటే ఇష్టం. వీడు నా నెంబర్ 1 బాబు, సో అమ్మమ్మకి ఫేవరెట్. అది మా అన్నయ్యకి ఫస్ట్ కూతురు, మా అమ్మకి ఫేవరెట్. మా అక్కల పాప తనూజ నెంబర్ 1, మా అమ్మకి ఫేవరెట్. ఆ 3 ఫేవరెట్స్ అనమాట మా మమ్మీకి. స్వీట్స్ గైస్, స్వీట్స్. ఇదేంటి? పకోడీ తీసుకొచ్చింది గైస్ మా మమ్మీ. సున్నుండలు, మా ఫేవరెట్ సున్నుండలు గైస్. చిన్నగా సున్నుండలు వేసేయండి డాడీ పెట్టి. సున్నుండలు ఏంటి? స్వీట్స్. ఇంకేంటి? హాట్ ఎండ్రాయిల్ తెమ్మన్నాను గైస్. ఎండ్రాయిల్ తెచ్చారు. ఏలూరులో ఎండ్రాయిల్ చాలా బాగుంటాయి. బిస్కెట్స్, చాక్లెట్స్, స్నాక్స్ మొత్తం ఇవన్నీ అవే ఉన్నాయి గైస్. ఇవన్నీ అవే. అదిగో ఇందులో ఏందేందో స్నాక్స్ ఇవన్నీ చాక్లెట్స్, స్నాక్స్ పిల్లలకి. ఇది చాక్లెట్ కేక్. ఇంకా ఇదేంటిది? బ్రెడ్ జామ్. నేనే పేషెంట్ మా అమ్మ నాకు బ్రెడ్ తీసుకొచ్చింది. జామ్ కూడా తీసుకొచ్చింది. చెక్కలో అవునా? ఇది హాట్ గైస్, హాట్ చెక్కలు, మిక్చర్ ఏవో తీసుకొచ్చింది. ఇవి లెవిస్టా కాఫీ అని చెప్పి చాలా బాగుంటుంది కాఫీ, మనకి హోటల్లో కాఫీలా ఉంటుంది. సో మా వదిన అడిగితే పంపించింది. లాస్ట్ టైం జాతరకి వెళ్ళినప్పుడు తాగాము, నాకు చాలా బాగా నచ్చింది. మా వదిన అడిగితే మళ్ళీ పంపించింది మా వదిన నా కోసం. సో చూడండి, 4 రోజులు వస్తాయి, 2 నెలలు వచ్చేస్తాయి. కలకండ నా ఫేవరెట్, అన్నీ నా ఫేవరెట్సే. కెమెరా ఆన్ చేసేసరికి అలర్ట్ అయిపోతున్నారు జై. అందరం లంచ్ చేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఈవినింగ్ 4:35 అలా అయింది. సడన్గా మబ్బేసి చల్లగా అయిపోయింది క్లైమేట్ అంతా. అండ్ నేను ఈవినింగ్ మళ్ళీ షాపింగ్ కూడా వెళ్ళాలి. షాపింగ్ ఆల్రెడీ శారీ అయితే నేను ఫిక్స్ అయిపోయాను వేసుకుందామని చెప్పి. తనేమో డ్రెస్ కూడా తీసుకోమని అంటే ఇంకా మార్నింగ్ తనతో షాపింగ్కి వెళ్ళాను. నాకు చూసాను కానీ నాకు ఏం నచ్చలేదు. ఓ పక్క అమ్మ వాళ్ళు వస్తారని టెన్షన్ కదా, సో నాకు ఇంకా ఏం తీసుకోకుండా గబగబా వచ్చేసాను ఇంటికి. అండ్ ఈవినింగ్ మళ్ళీ దానిని తీసుకొని బయటకు వెళ్ళాను అనమాట తీసుకుందామని డ్రెస్. అండ్ ఫస్ట్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందని కాల్ చేశారు. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే తెచ్చేసుకున్నాను. అండ్ తర్వాత గాజువాకలో ఉన్న పూర్వీ స్టోర్కి అయితే వెళ్ళాను. స్టాక్ ఏం ఎక్కువ లేదు, ఇంకా నాకు అక్కడ కూడా ఏం నచ్చలేదు. ట్రయల్ వేసాను కానీ నాకు ఏం నచ్చలేదు. లాస్ట్లీ అన్లిమిటెడ్కి వెళ్ళాను, అక్కడైతే ఒక ఫ్రాక్ నచ్చింది, అదైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా ఇంటికి వచ్చేసాక గోరింటాకు అయితే మ్యాండేటరీ అనమాట మ్యారేజ్ డేకి. ఎవ్రీ ఇయర్ నేను పెట్టుకుంటాను, ఎంత లేట్ అయినా కూడా పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. అప్పటికే 10:30 అయిపోయింది, ఇంకా ఫుల్ నీరసం వచ్చేసింది. నాకైతే అంత సూపర్గా ఏం రాదు, నాకు వచ్చినట్టు పెట్టుకున్నాను సింపుల్గా. అండ్ పింట్రెస్ట్లో చూశాను ఈ డిజైన్, ఇంకా అది సెలెక్ట్ చేసుకొని అదైతే పెట్టుకున్నాను. డిజైన్ అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయ్యింది, నాకైతే చాలా బాగా నచ్చింది.
చాలా టయర్డ్గా ఉంది. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత టయర్డ్గా ఉన్నానంటే. అండ్ తిరుగుతూనే ఉన్నాను. మార్నింగ్ షాపింగ్ వెళ్ళాను, మా హస్బెండ్ బట్టలు తీసుకుంటానంటే తనతో షాపింగ్కి వెళ్ళాను. అండ్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ నేను తను డ్రెస్ తీసుకోమని బాగా కంపల్ చేశారు. యాక్చువల్లీ శారీ ఉంది, వద్దు ఇంకా తీయద్దు అంటే తీసుకోమని చెప్పి కంపల్ చేయడంతో మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేశాను. అండ్ మళ్ళీ తర్వాత బొటిక్లో బ్లౌజ్ ఇచ్చాను అనమాట. తను కూడా స్టిచ్చింగ్ చేసింది, కాల్ చేసింది రమ్మని. సో ఆ బ్లౌజ్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఇంత ఓపిక లేకపోయినా కూడా గోరింటాకు పెట్టుకున్నాను మళ్ళీ. అంటే పెళ్లి రోజు అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా. నేనైతే ఎవ్రీ ఇయర్ మెహందీ పెట్టుకుంటాను. ఎంత టైం అయిపోయినా కూడా 12 అయినా 12:30 అయినా కూడా నేను మెహందీ పెట్టుకుంటాను. నాకైతే చాలా ఇష్టం మెహందీ పెట్టుకోవడం. అండ్ ఇప్పుడైతే కొంచెం ఓపిక లేదు, ఇంకా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను. అండ్ మా అక్క వాళ్ళది కూడా మా ఇద్దరిది పక్కనే యానివర్సరీస్ అనమాట. నాది 26th అయితే తనది 27th. సో ఇప్పుడు పక్కనే ఉన్నాం కాబట్టి సో రమ్మన్నాం తను కూడా. మా అక్క వాళ్ళదైతే చాలా స్పెషల్ ఈసారి. అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూస్తూనే ఉండండి. అండ్ రేపు కూడా ఫుల్ బ్లాగ్ తీస్తాను. ఇంకా ఆల్రెడీ నేను శారీ ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాను. అండ్ మెహందీ కూడా పెట్టుకున్నాను. ఇలాంటివన్నీ చిన్న చిన్న హ్యాపీనెస్ కదండి. ఎలా ఏం చేసుకున్నా చేసుకోకపోయినా ఆ డేని ఇంకా మెమరబుల్గా చేసుకొని మనం ఆ డే అంతా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎంత బాగా సెలబ్రేట్ చేసుకోకపోయినా ఇదొక మెమరబుల్గా ఉంటుంది. మైసూర్ సిల్క్ శారీ కట్టుకోబోతున్నాను. అది ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట. అది చాలా బాగా టర్న్ అవుట్ అయింది. రేపు నేను కట్టుకున్నాక మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది. అండ్ మా యానివర్సరీ వ్లాగ్లో కలుస్తాను. మిస్ కాకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. అండ్ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందన్నాను కదా, మా అక్క వాళ్ళ స్పెషల్ యానివర్సరీ అన్నాను కదా, అదేంటో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ గాయ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.